ప్రైజ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని యొక్క వాగ్దానము యెషయా ప్రవచన గ్రంథము 30వ అధ్యాయము 15వ వచనము. ప్రభువును ఇజ్రాయేలీయుల యొక్క పరిశుద్ధ దేవుడునగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీరు మరలి వచ్చి ఊరకుండుట వలన రక్షింపబడెదరు, మీరు ఊరకుండి నమ్ముకొనుట వలన మీకు బలము కలుగును అని ఇక్కడ రాయబడి ఉంటున్నది. ఈ దినము దేవుని యొక్క వాగ్దానాన్ని వింటున్న వారులారా, చూడండి, సైన్యములకు అధిపతియగు ఇజ్రాయేలు దేవుడు మరి ఆనాడు ప్రజలతో చెప్పిన రీతిగా ఈ దినము వాగ్దానాన్ని వింటున్నటువంటి నీతో నాతో మన ఎల్లరితోనూ ప్రభువు మాట్లాడుతున్నారు. మీరు దేవుని నమ్మి ఊరకొన్న ఎడల మీరు రక్షింపబడతారని, మీరు ఆయన్ని నమ్ముకొని మీరు గనుక రక్షింపబడిన వారుగా ఉంటే మరి ఆయన మన కోసం గొప్ప సాహస కార్యములను వింతైన కార్యములను చేయడం మాత్రమే కాక దేవుడు మనల్ని రక్షిస్తాడని, ప్రతి విషయంలో రక్షణ అంటే ఒక బాప్తిసం మాత్రమే కాదు కానీ ప్రియులరా, రక్షణ ప్రతి విషయంలో కూడా మనల్ని తప్పిస్తూ మనల్ని అందరినీ పరామరిస్తూ మనల్ని కాపాడుతూ ప్రతి విషయంలో నా జీవితంలో అనేక మేలును చేస్తూ దేవుడు వస్తాడు. అంత మాత్రమే కాక ఆయన్ని మనం నమ్ముకున్నప్పుడు మనకి రక్షణ మాత్రమే కాదు, బలమును కూడా దేవుడు అనుగ్రహిస్తారు. బలమైన దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు ఈ లోకంలో బలము కలిగిన వారు, ధనము కలిగిన వారు, పలుకుబడి కలిగిన వారు, ఈ లోక ఆధిపత్యాన్ని చలాయిస్తున్నటువంటి అంధకార సంబంధమైనటువంటి సాతాను కూడా ఏమి చేయలేడు. బలవంతుడు మన దేవుడు మన పక్షాన ఉన్నాడు గనుక ఇది గమనించి మీరు ఆయన్ని మాత్రమే అన్ని విషయాలలో అన్ని వేళలలో మీరు నమ్ముకోండి. పూర్తిగా ఆయన మీద ఆధారపడండి. దేవుడు గొప్ప కార్యములను మీ పట్ల చేస్తాడు. మరి నీవు ఇది వరకు మనుషులను నమ్ముకొని ఉండొచ్చు, అది వ్యర్థము. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలని వాక్యం సెలవిస్తున్నది కనుక యెహోవాను ఆశ్రయించండి. మీరు దైవ దీవులు మీరు పొందుతారని ప్రభు పక్షాన్ని నిలబడి మనవి తెలియచేయచ్చు ఉన్నాను గనుక ప్రభుని నమ్ముదామా, రక్షణను బలమును పొందుకుందామా. ప్రార్థన చేద్దామా. ప్రార్థన. పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయమందు నిన్ను నమ్ముకోవడాన్ని బట్టి రక్షణ బలము కలుగుతుంది అన్నావు. ఇదిగో నిన్ను మేము నమ్ముకొనిచున్నాం. మాకు రక్షణ అన్ని విషయాలలోనూ, బలము ప్రతి సమస్యల్లోనూ మీరు మాకిచ్చి మమ్మల్ని ఆదరించి నడిపించమని వేడుకొనిచున్నాం అని ఎవరైతే మీ సముఖంలో ఈ రకమైన ప్రార్థన వాగ్దానాన్ని విని చేయుచున్నారో వారి మనవిని విని తప్పక ఆ ప్రార్థనని ఆలకించి సమాధానం దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము, ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల, రక్షణ లేని వారికి రక్షణ ఇచ్చి ప్రతి వారిని రాకడ కోసం సిద్ధపరచమని క్రీస్తు యేసు పేరిట వేడుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించి రక్షణ బలము దయచేయును గాక. ఆమేన్.